భువనేశ్వర్. Train number 22819 Bhubaneswar Visakhapatnam Intercity Superfast Express. ఎక్సలెంట్గా ఉందా, సముద్రంలోంచి వెళ్తున్నట్టు ఉంది బండి. ఇంతవరకు మన ట్రావెలింగ్లో ఈ లొకేషన్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. పల్లి పల్లి సీకుర్రు పల్లి కిట్టిగాడు దిగుతాడు మళ్ళీ. అండి, నేను మీకు ఇట్టైనా ఈరోజు మరొక బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ప్రస్తుతం నేను భువనేశ్వర్ రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఈరోజు మనం భువనేశ్వర్ నుంచి విశాఖపట్నం వెళ్ళే ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో ట్రావెల్ చేయబోతున్నామండి. సో విషయం ఏంటంటే, నేను నిన్న తిరుపతి నుంచి భువనేశ్వర్కి మనకి బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది చూసారా, ఆ ట్రైన్లో ట్రావెల్ చేసుకుని వచ్చాను. సో దిగానే ఒక అరగంటలో మనం ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ జర్నీ కూడా స్టార్ట్ చేస్తాం అనమాట. జనరల్ టికెట్ కౌంటర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పైన ఉందండి. ఆ మూల ఉందా ఎక్కడో. టైం చూసుకోవచ్చు, 7:16 అవుతుందండి. 22819 భువనేశ్వర్ న్యూ విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ 7:25 5 నెంబర్ ప్లాట్ఫామ్ మీకు వస్తుందండి. నేను ఇప్పుడే టికెట్ తీసుకున్నాను, జనరల్ టికెట్. మనకి భువనేశ్వర్ నుంచి విశాఖపట్నంకి 443 కిలోమీటర్లకి 180 రూపాయలు తీసుకున్నారు. ఈ సూపర్ ఫాస్ట్ ఛార్జెస్ అండి ఇవి. స్టేషన్ బయటకు వెళ్ళి చూపించేంత టైం లేదండి. ఇదిగోండి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పైన ఉంది మనకి మొత్తం బుకింగ్ కౌంటర్, వెయిటింగ్ గర్ల్స్ అన్నీ కూడాను. ఇక్కడ కూడా డిస్ప్లే బోర్డు ఉంది. మనకి తిరుపతిలోనూ సికింద్రాబాద్లోనూ కడుతున్నారు కదండి పెద్ద పెద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్. అవి కట్టిన తర్వాత మనకి ఇలాగే ఉంటుంది అనమాట పైన. సో చూశారు కదా, బయటకు వెళ్ళి చూపించడానికి అయితే మనకైతే అవదప్పుడు టైం అయితే లేదు. సో ఇప్పుడు నేను ప్లాట్ఫామ్ నెంబర్ 4-5 అనమాట ఇది. ఇందులో మన ట్రైన్ వస్తుంది. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై నుంచి భువనేశ్వర్ రైల్వే స్టేషన్ వ్యూ అయితే ఇదండి. మొత్తం 6 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. స్టేషన్ కోడ్ BBS. ఇప్పుడు 3లో కూడా ట్రైన్ వచ్చిందండి. అది విశాఖపట్నం నుంచి అమృత్సర్ వెళ్ళే ట్రైన్. అయ్యి బాబు, స్టేషన్ ఏంటంటే బాబు ఎంత రద్దీగా ఉంది. పొద్దున్న చాలా ట్రైన్స్ వచ్చినాయి, అస్సలు ఖాళీ లేదు. సో ఇంకోటి ఏంటంటే, మనకి టైం అంత లేదు. నేను ఫ్రెష్ అప్ వచ్చేసరికి టైం అయితే అయిపోయింది. అనౌన్స్మెంట్ కూడా అయిపోయింది. 5వ నెంబర్ ప్లాట్ఫామ్కి మన ట్రైన్ అయితే వస్తుందన్నమాట. సో అందుకే నాకు భువనేశ్వర్ రైల్వే స్టేషన్ బయటికి వెళ్ళి చూపించడానికి అయితే నాకైతే అవ్వలేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా చూపిస్తాను. సో ఇప్పుడు ఏంటంటే, మన ట్రైన్ భువనేశ్వర్ న్యూ నుంచి రావాలండి. ఇంతకుముందు మనకి ఈ భువనేశ్వర్ నుంచి విశాఖపట్నంకి ఉండేది. ఇప్పుడు ఏంటంటే, ఈ భువనేశ్వర్లో రద్దీ పెరిగిపోవడం తోటి భువనేశ్వర్ న్యూ వరకు పొడిగించారన్నమాట. సో భువనేశ్వర్ న్యూ నుంచి బయలుదేరిన తర్వాత మధ్యలో మంచేశ్వర్ రైల్వే స్టేషన్ ఉంది. దాని తర్వాత మనకి భువనేశ్వర్ అయితే వస్తుంది. 22819 మన ట్రైన్ అయితే వచ్చేసిందండి. కాకపోతే బుడ్డ ట్రైన్ అనుకుంటా, ఎక్కడో ఆపేశారు బండి. నేను ఆవేశంగా ముందుకు వచ్చాను, ముందు ఎక్కేద్దామని చెప్పేసి. అసలు ఎంత కంపరంగా ఉందంటే, ఏదైనా చెప్దామంటే అనౌన్స్మెంట్ల మీద అనౌన్స్మెంట్లు ఫుల్ దొబ్బేస్తుంది అట్టుకొని ఇందా నుంచి. మన బండి అయితే ఆల్రెడీ వచ్చిందండి, వ్యాగ్నర్ లోగోతో వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే, మనం ఇలాగ జనరల్లో ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి నేనైతే అంత కంగారు పడట్లేదు. ఈలోపు ఒక టానిక్ తీసుకున్నానండి. టానిక్ ఇదే మన బ్రేక్ఫాస్ట్ బిస్కెట్ ప్యాకెట్, ముంత టానిక్ అనమాట. ముంతలో తాగమని ఇచ్చారు. మొత్తం బిస్కెట్ ప్యాకెట్కి దీనికి కలిపి 2 కలిపి 50 రూపాయలు తీసుకున్నారండి. ముంతలో వేసి ఇచ్చారు అంతే. టేస్ట్ అయితే మామూలుగానే ఉంది. 3 నిమిషాల్లో ఫినిష్ చేయాలి. మన ట్రైన్కి ఇంకా 3 నిమిషాలు అంటే 3 నిమిషాలు టైం ఉంది బయలుదేరడానికి. ఇదేనండి ఈరోజు మనల్ని విశాఖపట్నం వరకు తీసుకెళ్లే లోకో 32623 వ్యాగ్నర్ లోకో అండి. ఇదే మన ట్రైన్. భువనేశ్వర్ న్యూ నుంచి విశాఖపట్నం వెళ్ళే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. రేక్ షేరింగ్ కూడా ఉందండి విశాఖపట్నం కోరాపూట్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ తోటి. ఎక్కువగా అన్ని జనరల్ కోచెస్ ఉంటాయి. మధ్యలో 2 సెకండ్ సీటింగ్ను ఒక AC చైర్ కార్ కోచ్ అయితే ఉంటుందన్నమాట ట్రైన్కి. తాగేసి ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు, డస్ట్బిన్లో వేసాను. సో ట్రైన్ అయితే మనకి ఆల్రెడీ ఇక్కడే ఫుల్ అయిపోయిందండి. భువనేశ్వర్ నుంచి బయలుదేరిపోయామండి. 4 నిమిషాలు లేట్గా బయలుదేరింది. 7:45 బయలుదేరాల్సింది 7:49 బయలుదేరిందండి. భువనేశ్వర్. బాయ్ భువనేశ్వర్. అయిపోయి చాలా అంటే చాలా కంగారు అయిపోయిందండి. చాలా చిరాగ్గా కూడా అనిపించింది నాకు స్టేషన్లో. ఉండటానికి పెద్ద స్టేషను, బాగా రద్దీగా ఉంది. మెయింటెనెన్స్ కూడా నేను అనుకున్నంత అయితే ఏమీ లేదు. చాలా వరస్ట్గా ఉంది. అసలు నేను ఫ్రెష్ అప్ అయి రావడానికి నరకం చూసాను అనమాట. ఇంకా స్టేషన్ బయటికి వెళ్ళి మీకు ఏం చూపిద్దాం చెప్పండి. టైం కూడా అయిపోయింది, అందుకే కంగారుగా వచ్చాను. ఇంకా నేను చెప్పాల్సింది చాలా మిగిలిపోయింది స్టేషన్ బయటే. సో అవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో ఏదైనా నా జర్నీ మొదలెడితే అప్పుడు కవర్ చేద్దాం. మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 22819 భువనేశ్వర్ న్యూ నుంచి విశాఖపట్నం వెళ్ళే ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అండి. ఇది డైలీ ట్రైను. ప్రతిరోజు ఉదయం 7:15 భువనేశ్వర్ న్యూ నుంచి బయలుదేరి 7:25 భువనేశ్వర్ చేరుకుంటుంది. 7:45 భువనేశ్వర్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3:30 విశాఖపట్నం చేరుకుంటుందండి. ఇంటర్సిటీ కేటగిరీలో సూపర్ ఫాస్ట్ ట్రైన్ అండి ఇది. డైలీ ట్రైను 458 కిలోమీటర్లలో 8:10 కవర్ చేస్తుందండి. మార్గం మధ్యలో మనకి భువనేశ్వర్ న్యూకి విశాఖపట్నంకి మధ్యలో 28 హాల్ రైల్వే స్టేషన్స్లో ఆగుతుంది. ఇందులో మనకు అన్ని కూడా జనరల్ కోచెస్ ఉంటాయండి. 2 సెకండ్ సీటింగ్ కోచెస్, ఒక చైర్ కార్ కోచ్ అయితే ఉంటుందన్నమాట.
భువనేశ్వర్ మనకి ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలోకి వస్తుందండి. మెయిన్ హెడ్ క్వార్టర్స్ భువనేశ్వరే. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఈ భువనేశ్వర్ నుంచి కుర్దా రోడ్ జంక్షన్ వరకు మనకి పోర్టబుల్ ఎలక్ట్రిక్ లైన్ అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ స్టాప్ మనకి కుర్దా రోడ్ జంక్షన్, పూరి పారాదీప్ ఇంటర్సిటీ. నేను బాగా ఫ్రంట్లో ఎక్కానండి. ఫ్రంట్లో అయితే మనకి ఇదిగో ఫ్రంట్ కోచ్లో అయితే క్రౌడ్ అయితే మాదిరిగా బాగానే ఉన్నారు. మనకి టాయిలెట్ ఉందండి. టాయిలెట్ లోపల అయితే మనకి క్లీన్గానే ఉంది. వాష్ బేసిన్స్ ఉన్నాయి, వాటర్ అది కూడా బాగానే వస్తుంది. ప్రస్తుతానికి అయితే క్లీన్గానే ఉన్నాయి. మరి ముందుకు వెళ్ళిన తర్వాత ఏం చేస్తారో ఏంటో తెలియదు. రోడ్స్ పైన ప్యారల్గా అవుతుంది. ప్యారలల్ క్రాసింగ్ మైసూర్ హౌరా ట్రైన్ అండి. 5 గంటలు లేట్ వెళ్తున్నారండి. ప్యారలల్ క్రాసింగ్ అయిపోయింది. ఈ పొలాలు అవి చూస్తుంటే మా సైడ్ చూసినట్టే ఉందండి. ఏదో పెద్ద టౌన్కి వచ్చామన్నట్టుగా నాకైతే అనిపించలేదు. మెయిన్ సిటీ అంతా కూడా లోపల ఉన్నట్టుంది. దూరంగా కనపడుతున్నాయి పెద్ద పెద్ద బిల్డింగ్లు. నాగర్కోయిల్, షాలిమార్, గురుదేవ్. కుర్దా రోడ్ జంక్షన్ రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. సో మనం బయలుదేరిన తర్వాత మనకి మొదటి హాల్ రైల్వే స్టేషన్ అండి. మన ట్రైన్కి 3వ హాల్ రైల్వే స్టేషన్ కుర్దా రోడ్ జంక్షన్. ఇది జంక్షన్ రైల్వే స్టేషన్. జంక్షన్ రూట్ వచ్చేసి ఇటు మనకి పూరి సైడ్ ఒక రూట్ ఉంటుంది, ఇటు దాసపళ్ళ వైపు ఒక రూట్ ఉంటుంది. కుర్దా రోడ్ జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KUR. అఫీషియల్గా 5 నిమిషాలండి స్టాపు. మనం ఇక్కడికి 8 గంటలకు రావాలి. 8 గంటల 12 నిమిషాలకు వచ్చాము. ఒక 12 నిమిషాలు డిలేలో అయితే ఉన్నాము. మనకు పక్కన బండి కనపడుతుంది చూసారా, అది అహ్మదాబాద్ నుంచి పూరి వెళ్ళే ట్రైన్ అండి. అది ఇప్పుడు పూరి అయితే వెళ్తుంది అనమాట. సో మన ట్రైన్ ముందు వదిలేతే వదిలేచ్చు, లేదంటే ఆ ట్రైన్ వెళ్ళిన తర్వాత మన ట్రైన్ వదులుతారు. ఎందుకంటే ఆ ట్రైన్ పూరి వెళ్ళాలంటే ఇలా మళ్ళీ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలండి. మనది స్ట్రైట్గా వెళ్ళిపోవాలి కదా. సో మన ట్రైన్ వదిలేతే మనం సేఫ్ అయిపోతాం. అప్పుడు ఈ కుర్దా రోడ్ జంక్షన్ రైల్వే స్టేషన్ చూసారా, ఇది చాలా ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్ అండి. ఏంటంటే మనకి పూరి వెళ్ళడానికి ఇక్కడ రూట్ అనేది సపరేట్ అవుతుంది అనమాట. మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినప్పుడు డైరెక్ట్గా ట్రైన్ లేదనుకోండి పూరికి, ఈ కుర్దా రోడ్ జంక్షన్ వచ్చేసి ఇక్కడ నుంచి మారచ్చు అనమాట. చాలా ట్రైన్స్ ఉంటాయి మనకి ఇక్కడ నుంచి పూరి వెళ్ళడానికి. అదిగోండి అటు వెళ్ళిపోతే పూరి వెళ్ళిపోతాం. 44 కిలోమీటర్లు పూరి వెళ్ళడానికి. మనకి పూరి తిరుపతి ట్రైన్ అని చూసారా, ఆ ట్రైన్ ఇక్కడికి వచ్చి కుర్దా రోడ్ జంక్షన్కి వచ్చిన తర్వాత ఇక్కడ లోకల్ రివర్సల్ చేసుకొని అటు వెళ్తుందండి. సో పూరి వెళ్ళాలంటే ఖచ్చితంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే ట్రైన్స్ అన్నీ కూడా ఇక్కడ లోకల్ రివర్సల్ చేసుకుని వెళ్ళాల్సిందే. కుర్దా రోడ్ నుంచి ఇంకొక జంక్షన్ రూట్ ఏంటంటే అదిగోండి అటు కనిపిస్తుంది చూసారా, అది సింగిల్ లైన్, దాసపళ్ళ వైపు వెళ్ళే లైన్ అనమాట. మొత్తం మనకి కుర్దా రోడ్ జంక్షన్ నుంచి అటు భువనేశ్వర్ వైపు ఒక లైను, ఇటు పూరి వైపు ఒక లైను, అటు దాసపళ్ళ వైపు ఒక లైను, మొత్తం 3 లైన్లు అయితే ఉంటాయి మనకి. మన బండికి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి నిరాకర్పూర్ అండి. ఇంకొక 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. మన ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్కి వ్యాగ్నేల్లోకి అయినా స్పీడ్లో మాత్రం అస్సలు తగ్గదు. ఆన్ టైం అంటే ఆన్ టైంకే విశాఖపట్నం తీసుకుపోతాయి. ఇంకోటి ఏంటంటే మనకి భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్లో విశాఖ కూడా దీని వెనకాలే వస్తుందండి. స్టేషన్కి గ్యాప్లో నడుస్తాయి రోజు ఈ ట్రైన్స్, 2 ట్రైన్స్. టప్పంగ్ 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 ఇవే తగ్గించుకుంటే మంచిది. స్కిప్ చేస్తున్నాం అండి టప్పంగ్ రైల్వే స్టేషన్ని. నిజంగానో ఆ ఊరిలో ఎవరైనా ఉంటే నన్ను కొట్టేస్తారు నిజంగా, తెలుసా. అది ఇంగ్లీష్లో టప్పంగానే ఉంది, హిందీలో తాపంగానే ఉంది. అది తాపంగో మనకు తెలియదు. చదవడం చేతకపోతే ఇలాగే ఎడితే. నిరాకర్పూర్, బెంగళూరు, హౌరా దురంతో అండి. దురంతో ట్రైన్ 10ంటికి వెళ్ళాలి. అది భువనేశ్వర్కి ముందే వెళ్ళిపోద్ది. ICF మెమో కార్ షెడ్ కుర్దా రోడ్ చెందిందండి. అది మెమో ట్రైన్ పలాస వరకు తిప్పుతున్నారు. సంతోషం. బై బాయ్ నిరాకర్పూర్. ఆ దురంతో ట్రైన్ అని చూసారు, అది దానికి చాలా తక్కువ స్టాప్లు అండి. అది బెంగళూరు నుంచి బయలుదేరిన తర్వాత రేణిగుంటలో అవుతుంది. రేణిగుంట తర్వాత విజయవాడ తర్వాత విజయనగరం తర్వాత భువనేశ్వర్ తర్వాత డైరెక్ట్గా హౌరా. చాలా బాగుంటుంది ఆ ట్రైన్లో. ఒకసారి ట్రావెల్ చేయాలి మనం. మాకు నమ్మకం లేదు. ఈ ఇంటర్సిటీ ట్రైన్ ఉంది కదండి, ఈ మన ఆంధ్ర ఈ ఒరిస్సా బార్డర్ పీపుల్కి మంచి కనెక్టింగ్ ట్రైన్ అండి ఇది. ఎందుకంటే చాలా మంది తెలుగులో ఉన్నారు ట్రైన్లో. బుసంత్పూర్కి వచ్చింది మన బండి. ప్లాట్ఫామ్ అటుపక్క వచ్చింది. ప్రస్తుతానికి ఇదే మన బ్రేక్ఫాస్ట్ అనమాట. శనగలోనూ దోసకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు మొత్తం మిక్సింగ్ చేసి ఉంది. ఏమంటారు దీన్ని? ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి.
ఫలక్నామా. సికింద్రాబాద్ ఆవిడ ఫలక్నామా. మన సైడ్ ట్రైన్లో అమ్ముతారు కదండి మసాలా శనగలని, దానికన్నా ఇది సూపర్గా ఉందండి. అసలు ఘాట్ లేదు, చాలా అంటే చాలా బాగుంది. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు. గంగాధర్పూర్కి 25 నిమిషాలు ఆలస్యంగా వచ్చామండి. మధ్యలో దిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ బండికి. ఇంతవరకు మన ట్రావెలింగ్లో ఈ లొకేషన్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. చూసారా, రోడ్డు కూడా ఉంది ఇక్కడ. సెకండ్ రౌండ్ కీరదోసకాయ ముక్కలు 10 రూపాయలండి ప్యాకెట్. నిజంగా ఈ సైడ్ స్నాక్స్ అయితే చాలా బాగున్నాయండి. చూడటానికే కాదు, రేట్లు కూడా చాలా కన్వీనియంట్గా ఉన్నాయి. ఇది 10 రూపాయలే, మన సైడ్ అయితే 20 రూపాయలు అమ్ముతారు. ఏం చేద్దామంటవా? బలుగాం రైల్వే స్టేషన్కి స్వాగతం. 28 నిమిషాలు ఢిల్లీలో వచ్చామండి. బలుగాం రైల్వే స్టేషన్కి చిల్కా రైల్వే స్టేషన్కి వచ్చాం. సైడ్ వస్తే మనం ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ అండి ఇది. ఇదిగోండి చిలికా లేక్. సముద్రం పక్కనే ఉంటుంది. మన ఆసియాలోనే అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు అనమాట. పక్షులకి స్వర్గధామం అని పిలుస్తారు. ఎన్నో వేల జాతుల పక్షులు వస్తూ ఉంటాయి ఇక్కడికి. డాల్ఫిన్స్ కూడా ఉంటాయంటండి ఈ లేక్లో. ఈ సరౌండింగ్ అని చూసారా, దాదాపు 1100 చదరపు కిలోమీటర్లు అండి. చిన్న ప్లేస్ ఏం కాదు, మనకి చాలా దూరంగా అనిపిస్తుంది ఈ లేక్ అనేది. ఇందాక మనకి చిలికా స్టేషన్ చూసారా, అక్కడ దిగిపోతే మనకి బోట్ సర్వీస్ కూడా ఉంటుంది అనమాట. మనకి బర్డ్ ఐలాండ్ ఇవన్నీ చాలా ఉంటాయి లోపలికి. ఖాళీకోట్ రైల్వే స్టేషన్కి స్వాగతం, సుస్వాగతం. ఈ మధ్యలో మనకి ఇక్కడ కనబడుతున్నారు జనాలు. भुवनेश्वर विशाखापट्टनम इंटरसिटी सुपरफास्ट एक्सप्रेस प्लेटफॉर्म नंबर 3 पर आ गए. ఈ స్టేషన్లో అయితే చాలా మంది బోర్డు అవుతున్నారండి, చాలా మంది దిగారు. ఇక్కడ నుంచి కూడా మనకి ఒక చిలికా లేక్ వ్యూ పాయింట్ కనపడుతుంది. అసలు తిరిగిపోద్ది అనమాట ఎదరికి వెళ్ళిన తర్వాత. ప్లాట్ఫామ్ చివరి నుంచి స్టేషన్ వ్యూ పాయింట్ చూడండి ఎలా కనపడుతుందో. ఎండింగ్ అసలు ఇదిగోండి, ఇది మరొక వ్యూ పాయింట్. చిలిక, ఇది కలికోట్ దగ్గర ఇంకా బాగా కనబడుతుంది మనకి. పక్కనే మనకి బంగాళాఖాతం ఉందన్నమాట. బంగాళాఖాతం నుంచి ఒక కాలువ ద్వారా వస్తుందన్నమాట వాటర్. ఇది అందుకే ఇది పెద్ద ఉప్పు నీటి సరస్సు అయింది. ఇది ట్రైన్ వ్యూ పాయింట్ అంటారు దీన్ని, చిలికా లేక్ ట్రైన్ వ్యూ పాయింట్. ఎక్సలెంట్. దాని పక్కన సముద్రం మనకి. నిజంగా పర్యాటకులకు కూడా స్వర్గధామం లాంటిదండి ఇది. ఎక్సలెంట్గా ఉన్నాయి. సముద్రంలోంచి వెళ్తున్నట్టు ఉంది బండి. అలా వెళ్ళే కొద్ది కనపడుతూనే ఉంది. విశాఖపట్నం హజరత్ నిజాముద్దీన్ స్పెషల్ ట్రైన్ రేక్ ఇక్కడ ఉందా? ఈ స్టేషను రంభా. వచ్చాము, ఆగే వెళ్ళిపోతాం. రంభా స్టేషన్ అంట. ఏదేమైనా ఒరిస్సాలో ఈ సైడ్ లొకేషన్ మాత్రం అదరగొట్టేసిందండి. ఒక పక్క చిలికా లేకు, ఇంకో పక్క ఈ కొండల పక్కన చూడండి వ్యూ పాయింట్. రిషికులియా రివర్. ఇది మనకి వెనకాల బంగాళాఖాతంలో కలుస్తుంది పక్కనే.
ఛత్రపూర్ రైల్వే స్టేషన్కి వచ్చామండి. ఛత్రపూర్ ఇక్కడికి అరగంట లేట్లో వచ్చింది బండి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్ అనుకుంటా. జనాలు చాలామంది ఎక్కారు, చాలామంది దిగారు. ఛత్రపూర్, బై బాయ్ ఛత్రపూర్. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి బరంపురం. ఇంకొక 21 కిలోమీటర్లు వెళ్ళాలండి మనం బరంపురం వెళ్ళాలంటే. బరంపురం అంటారు, బ్రహ్మపూర్ అంటారు. బ్రహ్మపూర్ దగ్గరలో ఉన్నామండి. జాయిగా ఒక విండో సీట్ సంపాదించాను. ఇందాక మనకి క్రాసింగ్ అయిన ట్రైన్ ఎంజే చెన్నై సెంట్రల్ నుంచి పూరి వెళ్ళే ట్రైన్. బరంపురం రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. వన్ ఆఫ్ ది మేజర్ రైల్వే స్టేషన్ అండి ఒరిస్సాలో. మనకి ఆఖరి హాల్ రైల్వే స్టేషన్ ఒరిస్సాలో. దాదాపు 1 అవర్ లేట్లో వచ్చామండి. ప్రస్తుతం టైం వచ్చేసి 11 గంటల 3 నిమిషాలు అవుతుంది. స్టేషన్ కోడ్ BAM. ఇక్కడ ఒక వందే భారత్ ట్రైన్ ఉందండి. వందే భారత్ పార్క్ చేసి ఉంది. మరి ఎక్కడికి వెళ్తుందో ఏమో తెలియదు. ఇక్కడ కూడా చాలామంది దిగారు, చాలామంది ఎక్కుతున్నారు కూడా. జాయిగా ఒక విండో సీట్ సంపాదించానండి. మధ్యలో గూడ్స్ బండి వచ్చేసింది. ఓటో నెంబర్ నుంచి ఏమో తిరుపతి నుంచి పూరి వెళ్ళే బండి వెళ్ళిపోయింది. తిరుపతి పూరి. బ్రహ్మపూర్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిపోయామండి. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఇచ్చాపురం. మనకి ఆంధ్రాలో స్టాప్లు ఎంటర్ అవుతాయి అన్నమాట. ఇచ్చాపురం నుంచి బ్రహ్మపూర్. ఇక్కడ వరకు ఒరిస్సా ఆంధ్రాలు చూసాం కదండి. ఇంకా ఆంధ్రాలోకి ఎంటర్ అయిన తర్వాత వైజాగ్ వెళ్ళే వాళ్ళు పాటలు చూడాలి మనం. అగర్తల ఎక్స్ప్రెస్, చల్లపల్లి అగర్తల. అది కూడా రెగ్యులర్ అయిపోతుందండి బండి. స్పెషల్ బండిగా తిరుగుతుంది కదా, అది రెగ్యులర్ అయిపోతుంది. అది కూడా ఇచ్చాపురంకి వచ్చేసామండి. వెల్కమ్ టు సౌత్ కోస్ట్ రైల్వే జోన్. ఇచ్చాపురంకి అయితే వచ్చామండి. ఇక్కడ నుంచి మన ఆంధ్ర వాళ్ళందరూ ఎక్కుతారనమాట ట్రైన్లో. ఇచ్చాపురం నుంచి స్టార్ట్ అయ్యామండి. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి సోంపేట. సో మనకి ప్లాట్ఫామ్ అన్నీ ఆ పక్క వచ్చినాయి. ఇటుపక్క స్టేషన్ చూపిందామంటే గూడ్స్ అడ్డు వచ్చేస్తున్నాయి. భలే ఉంది చూడండి ఊరు. కొండల మధ్యలో చిన్న ఊరు. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన బిల్డింగ్లే. ఆహా, ఏం చిల్ అవుతున్నారు అయ్యా. సో ఇంతకుముందు ఏంటంటే ఇదంతా కూడా ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలో ఉండేదండి. ఇప్పుడు నిన్నటి నుంచి మనకి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పడింది కదా. సో అప్పుడు ఏమైందంటే మనకి ఇచ్చాపురం నుంచి అటు భువనేశ్వర్ సైడ్ మొత్తం ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో ఉంటుంది. మనకి ఇచ్చాపురం నుంచి ఇటు మనకి విశాఖపట్నం సైడ్ అంతా కూడా సౌత్ కోస్ట్ రైల్వే జోన్లోకి వస్తుంది అనమాట. విశాఖ, సికింద్రాబాద్, భువనేశ్వర్. సోంపేట రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. 11:11 రావాలి, 11:12 వచ్చాం. కరెక్ట్గా గంట లేట్ అండి సోంపేట. ఇక్కడికి మన జర్నీ 222 కిలోమీటర్లు కంప్లీట్ అయింది. చూడండి చూడండి, ఇక్కడి నుంచి వైజాగ్ వెళ్ళే వాళ్ళ పాటలు చూడండి. వాళ్ళందరూ ఈ బండికే. రైలు నంబర్ 1280 చెన్నై సెంట్రల్. డబ్బులు ఫుల్ అయిపోద్ది. ఇంకోటి ఏంటంటే జనరల్ పీపుల్ అందరూ దీనికి ఎక్కుతారు. రిజర్వేషన్ వాళ్ళందరూ వెనకాల బండికి అండి. వెనకాల విశాఖ వస్తుంది మనకి. ఇచ్చాపురంలో ఉంది బండి అది.
నెక్స్ట్ స్టాప్ బారువా. చెన్నై నుంచి ఔరా వెళ్ళే సూపర్ ఫాస్ట్ మెయిల్ వస్తుందండి. మందసార్ రోడ్ స్టేషన్కి వచ్చాం, బయలుదేరిపోతాం కూడా. మనకు ప్లాట్ఫామ్ ఆ పక్క వచ్చింది, అందుకే మీకు చూపించలేదు. బాయ్ బాయ్ మందసార్ రోడ్. ఇప్పుడు మన క్రాసింగ్ అయిన ట్రైన్ తిరుపతి నుంచి సంతర్గజ్ వెళ్ళే సూపర్ ఫాస్ట్ ట్రైన్ అండి. సో నెక్స్ట్ స్టాప్ మనకి పలాస. చెన్నై కలకత్తా నేషనల్ హైవే దీని పక్కనే ఉంది. పలాస రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. కాశీబుగ్గ పలాస జంట పట్టణాల రైల్వే స్టేషన్ పలాస రైల్వే స్టేషన్. జీడిపప్పులకి ఫేమస్ అండి పలాస. పలాస క్రౌడ్. Bhubaneswar, Visakhapatnam Intercity Superfast Express is coming on. గట్టుకున్న జనాలే, కాకపోతే ఇందులో సగం మంది వెనకాల విశాఖ ఎక్స్ప్రెస్కి అండి. విశాఖ వస్తుంది వెనకాల, మన వెనకాల స్టేషన్లోనే ఉంది బండి అది. వీళ్ళందరూ విశాఖకే నాకు తెలిసి. ఫుడ్ అమ్మోళ్ళు ఎవరో మన వాళ్ళు కనపడట్లేదు, అందరూ హిందీ వాళ్ళే కనపడుతున్నారు. ప్రస్తుతం మనం 25 నిమిషాల లేట్లో బయలుదేరామండి పలాస నుంచి కూడాను. ఎండో పలాస వాళ్ళు ఎవరున్నారా? నెక్స్ట్ స్టాప్ నౌపాడ జంక్షన్, 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. బతుకు ఒక సరదా సందడి లేకుండా పోతోందిరా. నౌపాడ జంక్షన్ రైల్వే స్టేషన్కి వచ్చామండి. ప్లాట్ఫామ్ మనకి అటు సైడ్ వచ్చింది, ఇటు సైడ్ గూడ్స్ బండి అటు వచ్చింది. ఏదో ఒకటి ఉంటే ఒకటి మిస్ అయిపోతున్నాం మనం. నౌపాడ జంక్షన్, ఇక్కడ నుంచి జంక్షన్ రూట్ ఉంటుందండి. ఒకటి కునుపురెల్ లైన్ ఉంటుంది, ఎదరికెళ్ళిన చూపిస్తాను మీకు. అదిగోండి అటు వెళ్ళిపోతేనే గుణపూరు, విశాఖపట్నం గుణపూరు. రీసెంట్గానే చేసాం ట్రైన్ జర్నీ, మంచి రెస్పాన్స్ వచ్చింది నా వీడియోకి. వర్షాకాలంలో చేయాలి మళ్ళీ. ఇప్పుడు మనకి ఐసెఫ్ కోచెస్తో ఒక ట్రైన్ క్రాసింగ్ ఏం చేశారా? ఆ బండి ఏంటంటే చెల్లపల్లి నుంచి భువనేశ్వర్ న్యూ వెళ్ళే ట్రైన్. అది మా భీమవరం నుంచి వెళ్తుందండి. రీసెంట్గానే రెగ్యులర్ చేశారు ఆ బండి, ఇంతకుముందు స్పెషల్ ట్రైన్గా తిరిగేది ఆ బండి. కోటబొమ్మాళి రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. ఈ స్టేషన్ భలే ఉంటుందండి, ఫుల్ రౌండ్గా ఉంటుంది చూడండి. ఇది మెయిన్ స్టేషన్. ప్లాట్ఫామ్ చూడండి ఎంత కరువు ఉంటుందో. ఇప్పుడు మన క్రాసింగ్ అయిన బండి బెంగళూరు భువనేశ్వర్ సూపర్ ఫాస్ట్. తిలారు రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. షెడ్లో శాప్ తీరుతున్నారు పాపం బెట్లో. గట్టిగానే ఉన్నారండి క్రౌడ్ ఇక్కడ, జనం ఉంటారు అనుకున్నానా.
నెక్స్ట్ స్టాప్ శ్రీకాకుళం రోడ్. 9 కిలోమీటర్ల దూరంలో ఉందండి. విశాఖపట్నం పలాస ప్యాసింజర్. శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. ఆమదాల వలస. దిగండి, మొత్తాన్ని ఖాళీ చేసుకొని స్టేషన్ అవతల పక్క వచ్చాను. ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు గట్టిగానే ఉన్నారులేండి. 327 కిలోమీటర్లు కంప్లీట్ అయిందండి ఇక్కడికి మన జర్నీ, భువనేశ్వర్ నుంచి శ్రీకాకుళం రోడ్ వరకు. ఈ శ్రీకాకుళం రోడ్ అనేది మనకు ఆమదాల వలసలో ఉంటుంది. శ్రీకాకుళం ఇక్కడ నుంచి మనకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 1:05కి రావాలి, 1:23కి వచ్చామండి. అంటే 18 నిమిషాలు లేట్లో వచ్చాం మనం శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్కి. స్టేషన్ కోడ్ CHE, సౌత్ కోస్ట్ రైల్వే జోన్, విశాఖపట్నం డివిజన్. బయలుదేరిపోయామండి శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ నుంచి. 20 నిమిషాలు లేట్లో బయలుదేరాం. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి పొందూరు, 15 కిలోమీటర్ల దూరంలో ఉందండి పొందూరు. శ్రీకాకుళం రోడ్. ఈ శ్రీకాకుళం రోడ్ నుంచి మనం లాస్ట్ టైం ఒక వీడియో చేసాం. శ్రీకాకుళం తిరుపతి ఫస్ట్ ట్రైన్, ఫస్ట్ జర్నీ. ఎవరన్నా చూసారా? విశాఖపట్నం షాలిమార్, నాగావళి. నాగావళి రివర్. పల్లి పల్లి సీకుర్రు పల్లి, కిట్టిగాడు దిగుతాడు మళ్ళీ. ఏంటి జనాలు పలుసుకున్నారండి? పలసగా ఉండరు, ఎదర సీట్లో ఉంటారు జనాలు. ఇదిగండి, ఇది చీపురుపల్లి క్రౌడ్. చీపురుపల్లి రైల్వే స్టేషన్కి స్వాగతం అండి. భువనేశ్వర్ నుంచి బయలుదేరిన తర్వాత 365 కిలోమీటర్లు ట్రావెల్ చేసుకుని చీపురుపల్లి వచ్చాము. 23 నిమిషాలు డీలేలో వచ్చింది బండి. విశాఖ వస్తుంది వెనకాల, వెనకాల వస్తుంది. ఇది కాదు. సో మన ట్రైన్ అయితే బయలుదేరిపోయిందండి చీపురుపల్లి రైల్వే స్టేషన్ నుంచి. నేనైతే ఎక్కడ దిగేసాను. సో మన బండి అయితే వెళ్ళిపోయిందండి. నేనైతే చీపురుపల్లి రైల్వే స్టేషన్లో దిగిపోయాను. ఏంటంటే కంటిన్యూగా 3 రోజుల నుంచి ట్రావెల్ చేసుకుని వచ్చాను. సో దానివల్ల ఏంటంటే అదో రకంగా ఉంది మనకి. అందుకే నేను చీపురుపల్లి రైల్వే స్టేషన్లో దిగిపోయాను. సో ఇక మనకు ట్రైన్ ఏంటంటే నెక్స్ట్ విజయనగరం సింహాచలం మీదుగా విశాఖపట్నం అయితే వెళ్ళిపోతుంది. విశాఖపట్నం వెళ్ళేసరికి మధ్యాహ్నం 3:30 చేరుకుంటుంది. ప్రశాంత్ ఎక్స్ప్రెస్ వచ్చిందండి బెంగళూరు నుంచి భువనేశ్వర్ వెళ్ళే ట్రైన్. చీపురుపల్లిలో ఈ రోజు నేను ఎక్స్పెక్ట్ చేసినంత క్రౌడ్ అయితే కనిపించలేదండి. రోజు జాతరకు వచ్చినట్టు వచ్చేవారు జనాలు. ఇవాళంటే కొద్దిగా ఖాళీగానే ఉంది స్టేషన్. సో ఓవరాల్గా జర్నీ గురించి మాట్లాడాలంటే మనకి భువనేశ్వర్ నుంచి విశాఖపట్నం వెళ్ళాలంటే ది బెస్ట్ ట్రైన్ అండి. వెనకాల విశాఖ ఎక్స్ప్రెస్ వస్తుంది, దానికి ఎక్కడ క్రాసింగ్ ఇవ్వకుండా వెళ్ళిపోద్ది అనమాట మనకి విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్కి. ఇంకోటి ఏంటంటే మనకి ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఉంటారు సార్ జనాలకి, అది మంచి కనెక్టివిటీ. సో ఇంకోటి ఏంటంటే మనకి
సో ఇంకోటి ఏంటంటే మనకి ఒరిస్సా ఆంధ్ర ఈ బోర్డర్లో ఉంటారు చూసారా జనాలు, వాళ్ళకైతే మంచి కనెక్టింగ్ ట్రైన్ అండి ఇది, సూపర్ ఫాస్ట్. డిప్రెషన్. సో మెయిన్ మ్యాటర్ ఏంటంటే నిన్న మనం తిరుపతి నుంచి భువనేశ్వర్ ట్రైన్లో జర్నీ చేసుకుని వెళ్ళాం కదండి. అందులో మనం మెయిన్ నైట్ మిస్ చేసిన రూట్ అంతా కూడా ఇప్పుడు డే జర్నీలో ఈ రిటర్న్ జర్నీలో ప్లాన్ చేసుకుని ఇలా కవర్ చేశాను అనమాట. సో మొత్తానికి ఏదో నాకేదో వచ్చిన కాడికి నేను ఏదో తగలేశాను. సో ఓవరాల్గా ఇది మరి మన జర్నీ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్రైన్ జర్నీ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. ఈటీవీ న్యూస్ సమాప్తం.